మనిద్దరం ఒక్క క్షణం ఆలోచించి కొంచెం సేపు మాట్లాడుకోగలిగి ఉంటే ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ నరకం ఓ అందమైన స్వర్గంలో ఉండుండేదండి. అతని నిజ స్వరూపాన్ని మీకు చెప్తున్నాను. మీనాక్షి, నువ్వెప్పుడొచ్చావు? ఇది కళా నిజమా నమ్మలేకపోతున్నాను. ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? తిరిగి నిన్ను మన ఇంట్లో చూస్తుంటే అంతకంటే ఆనందంగా ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. క్రిష్, ఏంట్రా సైలెంట్గా ఉంటారు? మీనాక్షి ఇంటికొచ్చిందిరా, మాట్లాడుకోండిరా. మీ మనసులో ఉన్న కోపం అంతా పోయి ఈ రోజుతో మీరిద్దరు ఒకటవ్వాలరా, ఒకటవ్వాలి. బాగానే కష్టపడుతున్నావు. చాలు, కష్టపడింది చాలు, ఇక ఆపు. మీనాక్షి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కష్టపడటం ఏంటి? చాలు అని చెప్తున్నానా? చేసిన ఓవర్ యాక్షన్ చాలు అని చెప్తున్నానా? నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో, మా పెళ్లి నాపటానికి నువ్వు ఎన్నెన్ని ప్లాన్లు చేశావో అన్ని ఆయనతో చెప్పేశాను. ఈ రోజుతో నీ పాపం పండింది. ఏంటి మీనాక్షి నువ్వు మాట్లాడేది? మీ పెళ్లిని చెడగొట్టడానికి నేను ప్లాన్ చేశానా? ఒరే క్రిష్, ఏంట్రా ఇదే? చూడ్రా, మీనాక్షి ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూడ్రా. ఏదైనా కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టమంట్రా, అంతేకాని ఇలా నిందలు వేసి ఈ గుండె ముక్కలయ్యేలా చేయొద్దని చెప్పరా, ముక్కలయ్యేలా చేయొద్దని చెప్పరా. రేయ్, మీరు ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నాన్రా. మిమ్మల్ని ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను. అలాంటి నేను మిమ్మల్ని విడగొడతానంట్రా? ఇంతకన్నా దారుణమైన నింద మరొకటి ఉంటుందంట్రా? నీ మొసలి కన్నీళ్ళు కాపు. నువ్విలాంటి నక్క జిత్తులు వేస్తావని, మాయ మాటలతో ఇలా డ్రామాలాడతావని నాకు తెలుసు. అందుకే నీ గురించి పక్కా ప్రూఫ్తో వచ్చాను. ఇందాక నువ్వు నా దగ్గరకొచ్చి ఏం మాట్లాడావో, ఎంత నీచంగా మాట్లాడావో మొత్తం రికార్డ్ చేసి తీసుకొచ్చాను. వీడియో కనిపించట్లేదేంటి?
వైరస్ పంపించి వీడియోలు మొత్తం ఫార్మాట్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటాయే? ఏమండి, వీడియో ఉందండి కానీ కనిపించట్లేదు. ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదండి. ఉంటే కదా మీనాక్షి కనిపించడానికి. లేదండి, ఇందులో నిజంగానే వీడియో ఉంది. తొందరపడ్డావు మీనాక్షి. నేనెక్కడ నా తమ్ముడికి నిజం చెప్పేస్తానోనని అనవసరంగా తొందరపడ్డావు. అలాంటి చేదు నిజాలు తెలిస్తే తట్టుకోలేక నా తమ్ముడు పిచ్చోడైపోతాడు. అవమానంతో ఏదైనా చేసుకుంటాడు. మరి తెలిసి కూడా ఎలా చెప్తాననుకున్నావు మీనాక్షి? మీనాక్షి, నువ్వు ఇలా అబద్ధాలు చెప్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? తప్పు చేసేవాణ్ణి క్షమించే మంచి గుణం నీకుందని తెలుసు కానీ నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తావని అస్సలు తెలియదు మీనాక్షి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మీనాక్షి, ఒకప్పుడు చెడ్డోన్నే, తప్పు చేశాను కాదనట్లేదు, కానీ మారిపోయాను. నువ్వు తప్పించుకోవడం కోసం నా గతాన్ని వంకగా చూపించి నన్ను ఇలా చెడ్డోడుగా నిలబెట్టడం కరెక్ట్ కాదు మీనాక్షి, కరెక్ట్ కాదు. వీడియో మిస్ అయిందని ఆసరాగా తీసుకొని నాటకాలు ఆడాలని చూసావంటే మర్యాదగా ఉండదు. మీనాక్షి, నేను కళ్ళారా చూశాక కూడా ఎందుకు ఇలా దబాయిస్తావు చెప్పు? నేను ఎవరితోనూ చెప్పను. ఇక ఈ విషయాన్ని వదిలేయ్. పిచ్చి పిచ్చిగా వాగావంటే బలరాం, ఏం జరిగింది? ఏం లేదురా, వదిలే. ఏమైంది? ఏం చెప్పనురా? ఇలాంటి విషయాలని ఎలా చెప్పను? అభి మీనాక్షి మాట్లాడుకుంటుంటే నేను చూశాను. ఎక్కడో రోడ్డు మీదో కిరాణా షాప్ దగ్గర మాట్లాడుకుంటున్నారంటే ఏదో క్యాజువల్ గా కలిశారనుకోవచ్చు. కానీ ఇంటి ముందు మాట్లాడుకుంటున్నారంటే ఏమనుకోవాలరా? ఎవరికీ తెలియని అడ్రస్ కూడా అభికి మాత్రమే తెలిసిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఈ విషయం నీతో ఎక్కడ చెప్తానని భయపడిపోయి ఇదిగో ఇలా చేసింది. బాధగా ఉందిరా, చాలా చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని ప్రాణం పోయినా సరే నీతో చెప్పకూడదని ఈ గుండెల్లో మోస్తున్నాడ్రా. అనవసరంగా నా చేతి చెప్పించావు కదరా. నటించింది చాలు. ఏమండి, ఇతను చెప్తుంది అబద్ధం, పచ్చి అబద్ధం. అసలు జరిగింది ఇది కూడా అబద్ధమేనా? చూడరా, ఇది కూడా అబద్ధమేనా? ఏమండి, ఆ ఫోటో తీయకూడదనుకున్నాన్రా. కానీ వాళ్ళిద్దరిని అలా చూశాక అరే నా తమ్ముడి భార్య ఇలా చేస్తుందేంటా అని ఒక కోపంతో కూడిన బాధతో ఫోటో తీశాన్రా. కానీ ఈ ఫోటో ఉండటం అంత మంచిది కాదని వెంటనే డిలీట్ చేసి పడేశాను. కావాలంటే చూడు, డిలీట్ బాక్స్లోనే ఉంటుంది.
ఏమండి, అతని మాటలు నమ్మకండి. చాలా తెలివిగా నాటకాలు ఆడుతున్నాడు. ఇతను ఒక నీచమైన ఆలోచనతో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇతని గురించి చెప్పాలని అప్పుడే అభి గారు కూడా నా దగ్గరకు వచ్చారు. ఇతని గురించి మీకు తెలిసేలా చెయ్యాలని అభి గారు నేను కలిసి వీడియో తీసాం. కానీ అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది. ఏమండి, అతను చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పడానికి ఒక్కటే ఎగ్జాంపుల్ అండి. ఆ ఫోటో అసలు అతని దగ్గరికి ఎలా వచ్చింది? నేను అక్కడ ఉంటున్నానని అతనికి ఎలా తెలిసింది? మనసులో నీచమైన ఆలోచన లేకపోతే నా అడ్రస్ ఎందుకు తెలుసుకుంటాడు? అడగండి, నిలదీసి అడగండి. నిజాలన్నీ బయటకు వస్తాయి. అడగండి. అవునరా, నీచమైన ఆలోచనతోనే వెళ్ళాను. ఆ రోజు గుళ్ళో మీరిద్దరు కలిసిపోతారని చాలా ఆశపడ్డాన్రా. ఏదో ఒక విధంగా మీకు సర్ది చెప్పాలని ప్రయత్నించాలనుకుంటే అది అర్థం చేసుకోకుండా మీనాక్షి నా మీద చాలా సీరియస్ అయింది. రేయ్, నీ మీద ఒట్టేసి చెప్తున్నాన్రా, గుండె పగిలిపోయిందిరా. ఆ రోజు నుంచి సరిగ్గా నిద్రపోతే ఒట్టురా. ఎలాగైనా సరే మిమ్మల్ని ఒకటి చేయాలని కంకణం కట్టుకున్నాను. మీనాక్షి అక్కడ ఉంటుందని ఎవరో చెప్తే నచ్చ చెప్దామని వెళ్ళాను. మిమ్మల్ని ఇద్దరిని కలపాలని చూడటం నీచమైన ఆలోచన అయితే నాది నీచమైన ఆలోచనేరా. నీచమైన ఆలోచనే. ఏమండి, ఇతను చెప్పే ప్రతి మాట అబద్ధమేనండి. ఎందుకు మీనాక్షి ఇంకా నటిస్తావు? భయం వేస్తుంది మీనాక్షి. నిన్ను చూస్తుంటే పాత మీనాక్షివేనా అని భయం వేస్తోంది. రే క్రిష్, మీనాక్షి మారిపోయిందిరా. ఇలా అబద్ధాలు చెప్పే అంతగా మారిపోయిందిరా. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? ఆ అభిగాడు. అవునరా, ఆ అభిగాడే. వాడే మీనాక్షిని ఇక్కడికి పంపించి ఇలా నాటకాలు ఆడుతున్నాడు తెలుసా? ఏమండి, పాపం అభి గారికి ఏం తెలియదండి. ఇతను చెప్పేవన్నీ చాలు మీనాక్షి, ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పడం? రేయ్, చూసావంట్రా, ఇంత జరిగాక కూడా అభిని ఎలా వెనకేసుకొస్తుందో చూడు. రేయ్, నీకింకో విషయం తెలుసా? తన చేతిలో ఉన్న ఫోన్ కూడా అభిదేరా. ఏమండి, ఈ ఫోన్లోనే వీడియో రికార్డింగ్. మారిన ఈ కాలంలో మండిన స్త్రీమానంతో విలువలీడగా వలువలోడగా. రేయ్,
నీకింకో విషయం తెలుసా? వాడెక్కడో లేట్రా, మన ఇంటి కార్నర్లోనే ఉన్నాడు. రేయ్, కావాలంటే చూపిస్తాను రా. చూడు, ఈ ఆవేశమే వద్దని చెప్తోంది. నా మాట విని లోపలికి పద. ఇప్పుడు చెప్పరా, ఎవరు చెప్తున్నవి అబద్ధాలు, ఎవరు ఆడుతున్నవి నాటకాలు? ఏమండి, అసలు ఏం జరిగిందంటే చాలు. ఇప్పటిదాకా ఎదవం చేసింది చాలు. అయ్యో అది కాదండి. అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలన్నా, నీ మొహం చూడాలన్నా భరించలేనంత అసహ్యంగా ఉంది. మీనాక్షి గారు, ఏమైంది? క్రిష్ గారితో మాట్లాడారా? జరిగిందంతా చెప్పారా? ఏమన్నారు? క్రిష్ ఏమన్నారు? మీనాక్షి గారు, ఏమైందండి? అసలు క్రిష్ గారితో మాట్లాడారా? మీనాక్షి అమ్మగారు, మీనాక్షి గారు, అయ్యగారు భోజనం వడ్డించమంటారా? వద్దమ్మా, ఆకలిగా లేదు, నువ్వెళ్ళు. ఏంటండి ఇది? 4 రోజుల నుంచి తిండి నిద్ర మానేసి బాధపడుతూనే ఉన్నారు. ఇలా అయితే ఎలా చెప్పండి?
వద్దు సరస్వతి, నన్ను ఓదార్చుకు. ఏడవని. ఈ గుండెల్లో బరువు, కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయేదాకా ఏడవని. ఏడవని సరస్వతి. ఏమండి, ఊరుకోండి, ఊరుకోండి. నన్నేదో ఓదార్చాలని, నాకు ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తున్నావే కాని లోపల నువ్వు నాకంటే ఎక్కువ కుమిలిపోతున్నావని నాకు తెలుసు సరస్వతి. ఏమండి, మనకి మన బిడ్డ తప్ప మరో ప్రపంచం తెలీదు. అదే మన ప్రాణం, అదే మన జీవితం. మరి తట్టుకొని ఎలా బ్రతకగలవండి? ఎలా బ్రతకగలం? విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టి ఆయనతో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టించి తరిమేస్తాను. ఈ జీవితం నాకెందుకురా దేవుడా అని నీ చేత కొళ్ళి కొళ్ళి ఏడ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు మీనాక్షే కాదు. ఇట్స్ మై ఛాలెంజ్.